హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా ఆస్ట్రేలియాలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము ఒక 2 ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కువ అనుకోలేదు, చాలా బయట వేడిగా ఉంది కదా, పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారు. అందుకని ఈరోజు ఓన్లీ 2 ప్లేసెస్ అనుకున్నాం. సో వీళ్ళైతే బాగా వాటర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అక్కడికైతే వచ్చాం. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే జెట్స్కి పారాసైలింగ్ ఇవి చేస్తామన్నారు, అక్కడికి తీసుకొచ్చాం ఫస్ట్. ఇంకా అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎవరు అదంతా ప్యాకేజెస్ ఉంటాయి కదా, ఎవరు ఏది వెళ్ళాలా ఏంటి అనేది కూడా మనం ఇలా వచ్చిన వెంటనే వాళ్ళు ఫస్ట్ మనకి ఏంటంటే ఇక చూసారు ఇలాగా గైడ్లో వస్తారనమాట. గైడ్స్ వచ్చి టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనకి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు ఇందులో వెళ్ళాలి ఏంటి అనేది కూడా, అంటే ఒక్కొక్కటి ప్యాకేజ్ ఏంటి, ఏది ఎంత ప్రైజు అన్ని కూడా మనల్ని చూస్ చేసుకోమంటారు. అదిగోండి వాళ్ళు అదే చూపిస్తున్నారు, ఆయన అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏది ఏంటి అనేది. ఆ జెట్స్కి అయితే ఎంత ఉంటుంది, పారాసైలింగ్ అంటే 1 పర్సన్ అయితే ఎంత, 2 పర్సన్స్ అయితే ఎంత అనేది కూడా చెప్తున్నారు. ఇంకా పిల్లలైతే అక్కడ అవన్నీ చూసుకుంటున్నారు. నేనైతే జస్ట్ అలా కొంచెం బయటికి అలా చూద్దామని అలా అయితే వచ్చాను. అవన్నీ జెట్ స్కీలు అవన్నీ కూడా పక్కకు అలాగా ఉన్నాయి, బయట నుండి చూద్దాము ఒకసారి ఎలా ఉంటాయి ఏంటో చూద్దామని అలా అయితే వచ్చాను. అవి బయట అంటే మనం బీచ్లో సీలో అది చూస్తుంటే మనకి దూరం నుండి చిన్న స్కూటర్స్లా బైక్లా కనిపిస్తున్నాయి. బట్ దగ్గరికి వస్తే చూడండి, ఒక చిన్న కార్ సైజ్ అంత ఉంది, అంతే చాలా బరువుగా కూడా ఉంది. అసలు ఆ స్టీరింగ్ అవి తిప్పుతుంటేనే తిరగట్లేదు. అవి వీళ్ళు ఎలా వెళ్తారు ఏంటో చూడాలి, ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ పిల్లలు వెళ్తా అంటున్నారు కానీ కొంచెం అయితే భయంగా ఉంది. బట్ మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా, మనం ఇంకా మరి ఏం చెప్పకూడదు, నువ్వు చెప్పకూడదు కదా అనేసి జస్ట్ భయం ఉన్నా బయటకైతే చెప్పట్లేదు. ఇంకా వాళ్ళకి ఇంత దూరం వచ్చాం కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ మనం ఎందుకు కాదనకూడదని ఓకే చెప్పాము. ఇంక ఇక్కడైతే వీళ్ళైతే ఇంకా డిసైడ్ అయిపోయారు. అయితే ఇంక వీళ్ళు ఇంక అన్నీ కూడా ఎవరెవరు దేంట్లో వెళ్ళాలి ఏంటి అనేది డిసైడ్ అయిపోయారు. ఇంక అన్నీ మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి అయితే తను వెళ్ళని చెప్పింది. వీళ్ళిద్దరూ ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు పారాసైలింగ్ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు. ఫస్ట్ ఇది అయిన తర్వాత అప్పుడు జెట్ స్కీ చేస్తా అన్నారు. దానికి వాళ్ళ సేఫ్టీకి కొంచెం అవన్నీ కూడా కొంచెం వేసుకోమన్నారు. వాళ్ళు రెడీగా వేసుకున్నారు. ఇక్కడ నుండి ఫస్ట్ వాళ్ళు చూసారా చాలా వేడిగా ఉంది ఆ రోజు, టెంపరేచర్ అయితే చాలా వేడి. వీళ్ళు పాపం పిల్లలు వాటర్ యాక్టివిటీస్ చేసిన తర్వాత అయితే బాగా సిక్ అయిపోయారు. అసలు రికవర్ అవ్వడానికి వీళ్ళకైతే పాపం మా పిల్లలకి 10 days టైం పట్టింది. ఆ రోజు ఆ వేడికి బాగా వీళ్ళకి ఎండ దెబ్బ అయితే తగిలేసింది పిల్లలకి. సో అక్కడి నుంచి వాళ్ళైతే బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూసారా కొంచెం సీ మధ్యలోకి తీసుకెళ్తారు. ఈ బోట్ నుండి మళ్ళీ ఇంకో బోట్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ నుండి వాళ్ళు ఇప్పుడు పారాసైలింగ్ చేస్తారు. ఆల్రెడీ చూసారా బోట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు వాళ్ళనైతే. ఇంకా పక్కన ఇంకా అవన్నీ కూడా జెట్ స్కీలు అవన్నీ ఇంకా కొన్ని డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనకి ఎవరు ఏం కావాలంటే అవన్నీ బుక్ చేసుకోవచ్చు. పక్కన చూసారా ఇంకా ఎన్ని జెట్ స్కీలు అయితే ఉన్నాయో. సో వీళ్ళైతే ఇప్పుడు వెళ్తున్నారు. వీడియో తీయడానికి కూడా ఏంటంటే చాలా లాంగ్ కదండి, మధ్యలోకి వెళ్తారు. చూడండి ఇది సూపర్ ఉంది అసలు. అలా అంత పైకి అలా వెళ్తుంటే మాకైతే చూడటానికి చాలా భయం వేసిందమ్మో, నిజంగా చాలా డేరింగ్ ఉండాలి ఇది చేయడానికి అయితే. చూసారా అలా నించున్నారు. బట్ వెనకాతలు అయితే వాళ్ళు గైడ్ అయితే నించున్నారు, కానీ అది చేయడానికి కూడా కొంచెం గట్స్ ఉండాలండి. సో ఇదిగోండి మా పిల్లలు ఇద్దరైతే ఇది చేస్తున్నారు పారాసైలింగ్. అసలు చాలా దూరం కదా, సీ మధ్యలోకి వెళ్ళిపోతారు. వీడియో తీయడానికి కూడా అసలు కుదరలేదు అసలు. అప్పటికి ఎండ చాలా వేడి, అసలు ఇంకా మేము బయట అయితే అసలు ఉండలేకపోయాము, అంత వేడిగా ఉంది. బట్ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ రైడ్ అయితే. వాళ్ళు చూసారా ఎంత లోపలికి అలాగా, అక్కడ ఆల్రెడీ ఒక బోట్ కూడా వెళ్తుంది చూసారా, అందులో నుంచి వాళ్ళైతే ఆపరేట్ చేస్తారు అంతా కూడా. బట్ అంటే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా సరే కొంచెం కేర్ఫుల్ జాగ్రత్త. మాకు వాళ్ళు వెళ్తున్నారు కానీ చాలా భయం వేసింది ఎలా వెళ్తారా ఏంటి అనేది. ఇంకా వీళ్ళైతే మళ్ళీ ఇప్పుడు జెట్స్కి వెళ్ళటానికి వీళ్ళైతే రెడీ అయిపోయారు. అందుకో చూసారు వాళ్ళు తీసుకొస్తున్నారు, మనకి చెప్తారు ఎవరెవరి దేంట్లో వెళ్ళాలనేది. వాళ్ళు కూడా పక్కనే ఉంటారు, మనకు ఒకటి ఇచ్చినా సరే అక్కడ గైడ్లు కూడా సేఫ్టీకి కొంచెం పక్కనే ఉంటారు. ఇదిగోండి బాయ్స్ ఇద్దరు ఒక్కొక్కటి చెరుకు ఒకటి ఎక్కారు. వీళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈ బాబాయ్ వాళ్ళైతే ఎంత అంటే ఇంకా పిల్లలు కదా ఆ ఏజ్ అంతే. ఇంకంటే వాళ్ళ గైడ్ అయితే వెనకాతల నుండి అరుస్తూనేన్నాడు ఓయ్ ఓయ్ అని. బట్ వీళ్ళైతే అస్సలు పట్టించుకోలేదు. వాడికైతే చుక్కలు చూపించారు వీళ్ళిద్దరు కలిసి. చూడండి అదిగో అసలు నాటీ బాయ్స్ ఇద్దరు అయితే అసలు అదో అంత సీలో అలా వెళ్తున్నారో. వాళ్ళు వెళ్తుంటే మాకు భయం వేసింది అసలు, వీళ్ళు ఎలా వెళ్తారో ఏంటి అనేది. బట్ దే లవ్డ్ ఇట్ యాక్చువల్లీ, బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే.
ఇప్పుడు ఇక్కడికి గరుడ విష్ణు స్టాట్యూ చూడటానికి అయితే వచ్చామండి. అంటే మా ట్యాక్సీ అతను చెప్పారు ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్, చూడండి చాలా బాగుంటుందంటే సరే అయితే వెళ్దామని చెప్పాము. నెక్స్ట్ ఇక్కడికి అయితే వచ్చాము. అంటే చాలా బాగుందండి నిజంగా ఈ స్టాట్యూ అయితే చూడటానికి, చాలా పెద్దది. అందుకని ఇక్కడికైతే వచ్చాము ఫస్ట్. ఇక్కడ ఏంటంటే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. చూసారా ఇదంతా కూడా వ్యూ ఇలా ఉంటుంది. ఇంకా ఇదంతా కిందనమాట, మనం ఇప్పుడు పైకి వెళ్తాము. సో మనకి టికెట్స్ తీసుకుంటే ఇక్కడ బస్సెస్ అన్నీ ఉన్నాయి చూసారా లైన్గానే. మనకి కొంచెం చిన్న కొండలా ఉంటుంది, అక్కడికి మళ్ళీ బస్సులో తీసుకెళ్తారు మనల్ని. సో ఇక్కడైతే చూసారు అందరూ ఆ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. అంటే గ్రూప్స్గా ఉంటారు, స్టాల్స్ పెట్టుకొని అక్కడే మనం టికెట్స్ తీసుకోవాలి లోపల ఎంట్రీకి అనమాట. ఇక్కడ మనకి చేతికి బ్యాండ్స్లా వేస్తారు, ఆ బ్యాండ్స్ చూపించాలి. సో ఇప్పుడు మేము చూసారా బస్సులో అయితే పైకి వెళ్తున్నాము. అలానే ఈ బస్సులో అయితే మేమే కూర్చున్నాం, ఇంకెవరూ లేరు. అంటే గ్రూప్స్ కింద తీసుకెళ్తారు కదా, అప్పటికి ఇంకా అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అది కూడా కూర్చున్నాము. లోపల ఏంటంటే బాలీ వాళ్ళ మ్యూజిక్ అయితే పెట్టారు, మంచిగా ఉంది. అదే నవ్వుకుంటున్నాము, వీళ్ళు బాలీ మ్యూజిక్ పాటలు ఏంటి ఇలా ఉన్నాయి అనేసి అనుకుని నవ్వుకుంటున్నాము. అంతా చూసారా గ్రీనరీ ఎంత బాగుందో. అంటే కొత్త ఇది కట్టి కొంచెం రీసెంట్లీ కట్టారండి, కొత్తదండి ఈ ప్లేస్. అంటే ముందు ఎప్పుడో కట్టింది కాదు, కొత్తది. అందుకని వ్యూ అంతా కూడా కొంచెం చాలా బాగుంది మెయింటెనెన్స్ అదంతా కూడా. సో దగ్గరికి అయితే వచ్చేది కొండపైకి చెప్పాం కదా, ఇక్కడికైతే వచ్చాము. చూసారు అదంతా అదే ఎంట్రన్స్ ఇదంతా కూడా. ఫస్ట్ మనం దిగిన వెంటనే కొంచెం అదే బస్సు ఇప్పుడే దిగిన వెంటనే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో కొంచెం మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా దూరం అండి, యాక్చువల్లీ చాలా నడవాలి. ఇది చాలా లోపలికి మనం ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం. చూసారు కదా నిజంగా స్టాట్యూ ఎంత అందంగా ఉందో, ఎంత పెద్దదో. దూరం నుండి మాకు ఇంకా చాలా దూరం నుండి చూస్తేనే మాకు అంత పెద్దగా కనిపించింది. అంటే అది మీరు ఆ చుట్టూ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్టాట్యూ కనిపించేటట్లు అంటే అది అలా డిజైన్ చేశారు. అది అంటే మీరు ఆ ప్లేస్లో చాలా దూరం ఏ మూల ఉన్నా సరే మీకు ఆ స్టాట్యూ కనిపిస్తుంది. ఆ కొండలా చూసారా ఎంత ఎత్తుగా ఉన్నాయి, ఆ గోడలు ఆ చెట్లు కూడా ఎంత పెద్ద పెద్దవో. ఇక్కడైతే ఇంకా మేము ఇలాగ దగ్గరికి స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ కూడా. ఇదంతా ఆన్ ద వే దారిలోని.
ఆ చెట్లు అవన్నీ కూడా ఎంత చూసారా, ఎంత ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా క్వయట్గా అంతా కూడా. ఇక్కడ పిల్లలైతే దారిలో అక్కడక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. కానీ ఇదంతా ఒక వాక్లా అయింది మాకు, చాలా దూరం కదా, అలా వాక్ చేసుకుంటూ అలా నెమ్మదిగా ఆగి ఆగి మధ్యలోని ఏమైనా కనిపిస్తుంటే ఫొటోస్ అయితే తీసుకుంటూ వెళ్ళి. అది చూసారా, ఆ వెళ్తుంటే సైడ్లో మనకి అది స్టాచ్యూ కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడికి చెప్పాం కదా, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అది కనిపించేటట్లు అలా డిజైన్ చేశారు వాళ్ళ. ఆ డిజైన్ అంతా అలా ఉంది. ఆ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. అలా కొంచెంసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ అందరు నెమ్మదిగా వెళ్తున్నాం. చూడండి, ఎవరో చిన్న పిల్లని తీసుకొని, బాబోయ్ అంత అది గ్రేట్ నిజంగా. ఆ బాబుని, చిన్న పిల్లని ఈ వెదర్లో తీసుకురావడం. సో చూసారు కదా, ఈ గరుడ విష్ణు స్టాట్యూ నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దగ్గర నుంచి చూస్తుంటే. ఇక్కడైతే మేము అందరూ కొంచెం కష్టపడి వచ్చినందుకు ఫొటోస్ అయితే తీసుకున్నాము. వచ్చినంతసేపు పైకి వస్తే ఇంకా అంటే అంత కష్టం కూడా మాకు మర్చిపోయాం, అంత అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా నెమ్మదిగా స్టార్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇంక ఈ రోజుతో ఇక్కడితో మా ఈ ట్రిప్ అయితే ఇంకా అయిపోయింది. ఇంక అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి మేము బయలుదేరాము. గుడ్ మార్నింగ్. ఈరోజు ఇదే మా లాస్ట్ డే ట్రిప్. ఈరోజు అయితే మేము తెనాలటన్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా జస్ట్ విజిటింగ్ ప్లేసెస్ అవి బాగుంటుందంట. చాలా దూరం మేము ఉండే ప్లేస్ నుండి అయితే 1 hour జర్నీ అయితే అక్కడికైతే వచ్చాము. అండ్ అక్కడ లోపల అయితే చూసారు, ఇక్కడ మీకు షాపింగ్ మాల్స్ లాగా కూడా ఉన్నాయి, షాపింగ్ అని ఉంది. అండ్ ఫొటోస్కి అయితే చాలా బాగుంది. చూసారు, ఇదంతా కూడా ఫోటో వ్యూ పాయింట్. మేము జస్ట్ సైట్ సీయింగ్ అయితే వచ్చాం కదా, జస్ట్ చూద్దాం లోపల ఏముంటుందో. కమ్. ఇక్కడ నేను మా అమ్మాయి అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఎంట్రన్స్ అండి, చూసారా వ్యూ. నిజంగా అది అక్కడంతా ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఈ లోపల ఇదంతా కూడా టెంపుల్ వాళ్ళ. ఇక్కడ టెంపుల్స్లో ఏంటంటే మనకు అసలు ఎంట్రీ ఉండదండి. టెంపుల్స్ లోపలికి మన అవుటర్స్ని ఎవరిని అలౌ చేయరు, వేరే కంట్రీ నుండి వచ్చిన విజిటర్స్ ఎవరిని కూడా అలౌ చేయరు. ఓన్లీ బాలీలో ఉండే వాళ్ళని, ఒరిజినల్ కమ్యూనిటీ వాళ్ళని మాత్రమే పీపుల్ని అలౌ చేస్తారు. అంటే మనం ఎవరు వెళ్ళకూడదు. అందుకే నేను జస్ట్ బయట నుండి అలా వ్యూ చేశాను. వాళ్ళే ఏంటంటే పూజలు అవన్నీ కూడా వాళ్ళే చేసుకోవాలి. మనం జస్ట్ బయట వరకు వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చు, కానీ లోపలికి అయితే మనకి అలౌడ్ ఉండదు. ఇంక ఇదంతా కూడా లోపలికి మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చాం కదా, ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ అన్నారండి, ఒక ఐలాండ్లా ఉంటుంది అన్నారు. అందుకే చూడటానికి అయితే వచ్చాము. అలా వెళ్తుంటే దారిలో ఇవన్నీ కూడా షాప్సే. అన్నీ ఇంకా చెప్పాం కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ కామన్గా ఒకేలా ఉంటాయి షాపింగ్స్ అన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళినా ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్ కదా, ఎవరికంటే మన గిఫ్ట్ ఐటమ్స్ రిటర్న్ ఎవరికైనా తీసుకెళ్ళాలనుకునేవి గిఫ్ట్లా ఇవ్వటానికి అవన్నీ ఉంటాయి అక్కడ. బాగుంటుంది. సో ఇక్కడికైతే మేము లోపలికి, ఇదంతా చూసారా, లొకేషన్ అయితే ఎక్సలెంట్, అదిరిపోయింది. ఆ స్కై అయితే ఎంత బ్లూగా ఉందో, ఆ బీచ్ స్కై అది ఇది నిజంగా మూవీస్లో చూపించే లొకేషన్లా ఉంది అంతా కూడా. అంత బ్యూటిఫుల్గా ఉంది. మంచి ఈ ప్లేస్ అయితే అసలు కళ్ళు మేము ఇంకా అర్లీగా వచ్చాం ఈ ప్లేస్కి. కొంచెం స్టార్టింగే ఫస్ట్ మేము ఈ రోజుకి ఏంటంటే ఇది మా లాస్ట్ డే ట్రిప్ కాబట్టి ఇంకా ఓన్లీ ఎక్కువ టైర్డ్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ డే ప్రయాణం ఉంది. ఒక్క ప్లేసే చూడాలనేసి కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యి అప్పటికే చాలామంది అయితే ఉన్నారు. చూడండి ఆ అల్లలో ఎలా ఎగ్స్ పడుతున్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే
అంటే వ్యూ దూరం నుండే ఎంత బాగుందో, దగ్గరికి వెళ్తే చిన్న ఐలాండ్. అంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుందని ముందు నుంచి అంటున్నారు అందరూ. దీని గురించి మేము కొంచెం ఇంటర్నెట్లో చూసి ఈ ప్లేస్ బాగుంటుంది అనేసి ఇంకా మేమైతే బయలుదేరాము ఈ ప్లేస్కి. నిజంగా వచ్చినందుకైతే అందరూ నిజంగా చాలా హ్యాపీ. అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకా అలా అయిపోయిన తర్వాత అందరూ ఫొటోస్ తీసుకుని అలా చూస్తున్నాము. చాలామంది అక్కడ కూడా లోపల కూడా టెంపుల్ ఉంది. ఇంకా వీళ్ళు ముగ్గురైతే ఇంకా కొంతసేపు అలా కూర్చున్నారు, అలసిపోయి ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా అలా కూర్చొని అంత మంచి బీచ్ వ్యూ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అక్కడ కూర్చొని. చూసారా కెరటాలు. ఇంక ఇక్కడైతే యాజ్ యూజువల్ మేము అమ్మాయిలు అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఇంకెక్కడికి వచ్చినా ఫొటోసే కదా. ఇంకా ఇక చూడండి అమ్మాయిలు ఇద్దరు ఫొటోస్ తీసుకుంటున్నా, నేనైతే అలా వాక్ చేసి మొత్తం అంతా అలా చూస్తున్నాను ఒకసారి ఎక్కడెక్కడ ఏంటేంటి ఉన్నాయి అన్నీ కూడా. ఆ టెంపుల్ పక్కనే ఇంకొక పెద్ద టెంపుల్, ఇది కూడా టెంపులే. దీనికి లోపల కూడా అసలు అలౌడ్ ఉండదు, బయటే నుంచి అలా చూశాను. అసలు లోపల వాళ్ళు ఏంటి ఏమైనా విగ్రహాలు ఏమైనా ఉంటాయండి, వాళ్ళు మనలాగా దేవుడి విగ్రహాలు అలా ఏమి ఉండవు. జస్ట్ వాళ్ళు అంటే ఏముంటాయో కూడా మనకి లోపల నుంచి కనబడవు కదా. సో బయట నుండి అయితే నేను అలా చూశాను, కొంచెం ఏం కనపడలేదు నాకు కూడా. ఇంక ఇక్కడ అంత మంచి ఆ బీచ్ వ్యూ కొంతసేపు అలా నించుని అలా చూశాను, చాలా బాగుంది నిజంగా వ్యూ అయితే. ఆ కెరటాల సౌండ్ నిజంగా అలల సౌండ్లు అయితే ఇంత అది లోపలికి ఇంకా ఐలాండ్ అన్నారు కదా, ఇంకా అలా బాగుంది. ఇంక మా బాయ్స్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు నడిచి, ఇంక వెళ్ళిపోదాం అంటున్నారు. ఇంక మేము ఇంకా రిటర్న్ అవ్వడానికి అయితే ఇంకా రెడీ అయ్యాము, ఇంకా వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఆన్ ద వేలా వెళ్తూ ఉంటే కొంచెం దారిలో షాపులు కూడా ఉన్నాయండి చిన్న చిన్నవి. ఇవన్నీ చూసారంటే వాళ్ళు హ్యాండ్మేడు మనకి బియ్యం గోనెలు ఉంటాయి కదండి, గోని సంచులు అంటారు కదా, ఆ గోని సంచులతో చేసినవి మెటీరియల్ అంతా కూడా అబ్బా ఎంత బాగా చేశారంటే నిజంగా వాళ్ళ అంత హ్యాండ్మేడ్ ఇవన్నీ చేసినందుకు నిజంగా వర్క్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంత బాగుంది ఆ వర్క్ అన్నీ కూడా. అలా వెళ్తే ఇంకా దారిలో కూడా అవన్నీ షాపింగ్సే, చిన్న చిన్న షాపుల్లో ఉంటాయి, అవన్నీ అలా చూసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అంత ఇంక ఈ రోజుతో ఇంకా మా ట్రిప్ అయితే ఇంక బాలి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇదే లాస్ట్ ఇంక ట్రిప్. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దారిలో ఇంక చిన్న చిన్న షాపింగ్ ఉంటే ఇంక చేసుకొని ఇంకా టైర్డ్ అయిపోయారు కదా, ఇంక అందరూ ఆ రోజుకైతే ఇంకా రెస్ట్ తీసుకొని ఇంక నెక్స్ట్ డేకి అయితే ఇంకా ప్రిపేర్డ్ అయిపోయాం. ఇంకా లగేజ్ సర్దుకొని అంతా కూడా ఇంకా అంతా ప్యాకింగ్ ఉంటుంది కదా, ఆ పనులతో అయితే బిజీ అయిపోయాం ఇంకా అందరం కూడా. ఇంక ఇక్కడ చూసారంతా ఇంకా ఎక్కడికి వెళ్ళి ఇంకా అదంతా బీచే కదా, ఇంకా అలాగే వచ్చింది. సో ఇంకా మీరు చూసారు కదా ఈ వీడియో. మా వీడియోస్ అన్నీ ఇంకా బాలి, ఇంక ఇదే లాస్ట్ వీడియో. ఇంకా బాలి ట్రిప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మా వీడియోస్ అన్నీ చూసారు కదా. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్